వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆంధ్రుల కళ దశాబ్దాలుగా అందినట్టే అంది జారిపోతున్న జల సంపద. పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆయువు పట్టు. ఎప్పుడో మనం పుట్టక ముందు పునాది రాయి పడింది. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకుండా అలాగే మిగిలిపోయి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఊపందుకుంది. ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి జరగబోయేది మరో లెక్క అన్నట్లుగా ప్రాజెక్టు పరుగులు పెట్టబోతోంది. ఆ అద్భుత క్షణాలు ఎంతో దూరంలో లేవని, కేవలం 22 నెలల్లో ఆ కల సాకారమవుతుందని కూటమి సర్కార్ చెబుతోంది. మరి ఇన్నేళ్లలో కానిది 22 నెలల్లో కంప్లీట్ అవుతుందా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరం గరంగా. పోలవరం ఆంధ్రులకు వరం. 2 కొండల మధ్య లక్షల క్యూసెక్కుల నీటిని ఒడిసి పట్టి అటు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర చివరి బెల్ట్ దాకా లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ పూర్తి ఫోకస్ పెట్టింది. దశాబ్దాల కల నెరవేర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తోంది. మరి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న పోలవరం కేవలం ఇంత షార్ట్ టైంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసింది? ఇన్నాళ్లు నిధుల కొరతతో పెండింగ్ పడుతూ వస్తున్న పనులు ఇక వేగవంతంగానున్నాయా? అదిగదిగో పోలవరం. అదిగదిగో ఆంధ్రుల జీవనాడి. రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది. వడివడిగా సిద్ధమవుతోంది. దశాబ్దాల కళ నెరవేరబోతోంది. 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. బహుళార్థ సాధక ప్రాజెక్టు ఫలాలందివ్వబోతోంది. అటు అనంతపురం నుంచి ఇటు విశాఖ వరకు సాగునీరు తాగునీరు అందించబోతోంది. అదిగదిగో పోలవరం, అదిగదిగో ఆంధ్రుల జీవనాడి. ఇలా దశాబ్దాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, పాటలు పాడుకుంటూనే ఉన్నాం. అదిగో పోలవరం ఇక 2 ఏళ్లాగితే చాలు మన కలల ప్రాజెక్టు పూర్తవుతుందని ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. మన పాలకుల మాటలు కూడా మనలో ఆశలు పెంచేవి. కానీ ఇన్నాళ్ళు జరిగిందో ఎత్తు, ఇక ముందు జరగబోయేది మరో ఎత్తు అంటూ కూటమి ప్రభుత్వం ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఒక్కసారి ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లోనే ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో విందాం. కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 years లో కంప్లీట్ చేయమంటున్నారు. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 2026 జూన్ లోగా పూర్తవ్వాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తవ్వాలి. స్పిల్ ఛానల్, పైలాన్ ఛానల్ పనులు 2027 వరకు నాంచద్దు, అంతకు ముందే పూర్తవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. టోటల్ గా పనులు 2026 అక్టోబర్ నాటికల్లా పూర్తవ్వాలి. ఇందులో నో ఎక్స్క్యూజ్, నో డిలేస్, నో ఎక్స్ప్లెనేషన్, నో మోర్ వాయిదాస్. అనుకున్న టైంకు అనుకున్న విధంగా పూర్తి చేయడమే అధికారుల పని. అనుకున్న టైంకు అనుకున్న మొత్తంలో నిధులు విడుదల చేయడం కేంద్రం పని. వాటిని కరెక్ట్ గా అమలు చేసేలా చూడడం రాష్ట్ర ప్రభుత్వం పని. ఇందులో ఏ ఒక్కటి ఆగదు, ఆగకూడదు. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఏ మార్పు రాకూడదు, డేటు మారకూడదు. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటూ అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. చంద్రబాబు చెప్పినవన్నీ బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్ గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రెడీ చేయాలి. అంటే ఏ డేట్ వరకు ఏ పని ఎంతవరకు పూర్తవుతుందన్నది క్లియర్ పిక్చర్ తో అధికారులు రెడీ కావాలి. దానికి ఫ్లో చార్టర్ అంటే స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్స్ కూడా రెడీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డ్, ఇటు పీపీఏలతో పాటు కేంద్రం ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఓ క్లారిటీతో ముందుకు కదలాలి.
ఇవన్నీ ఓ ప్రణాళికాబద్ధంగా జరుగుతూ వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ కు పోలవరం పూర్తయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు డెడ్ లైన్స్ ప్రకారం 2026 జూన్లోగా ఈసీఐఆర్ గ్యాప్ 2 పనులు, 2026 జూన్లోగా అప్రోచ్ ఛానల్ పనులు, 16,400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2026లోగా R&R పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి పోలవరాన్ని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. పోలవరం ఇప్పటి వరకు 76.79% పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే ఫేజ్ 1 పనులకు సంబంధించి కేంద్రం 12,157 కోట్లు విడుదల చేసింది. లెఫ్ట్ కెనాల్ ను అనకాపల్లి వరకు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచింది ఏపీ ప్రభుత్వం. ఏ పని ఎప్పట్లోగా పూర్తవుతుందో స్పష్టం చేస్తూ దెబ్బతిన్న పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తున్నామని, 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక రెండో దశ త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామని, నదుల అనుసంధానం దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరుతామన్నారు. పోలవరం ఎత్తుపై స్పష్టమైన కార్యాచరణ దిశగా ముందుకెళ్తామన్నారు చంద్రబాబు. సోమవారం అంటే పోలవరం. గతంలోనూ చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరానికి కేటాయించేవారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా సీఎం ప్రాజెక్టును పర్యవేక్షించారు. తర్వాత హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్ ని పరిశీలించారు. పోలవరం గ్యాప్ 1, గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులను, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలోనే ప్రాజెక్టుపై పూర్తి ప్రణాళిక స్కెడ్యూల్ ను విడుదల చేశారు చంద్రబాబు. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ డిసెంబర్ 1 మొదలవుతాయి. 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1-2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,400 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్ లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. పోలవరం రాష్ట్రానికి ఓ జీవనాడి. ప్రాజెక్టు పూర్తయితే 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్ గా ఉంటుందన్నది ఏపీ సీఎం చంద్రబాబు మాట. శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉంటుంది. 93 మీటర్లు డయాఫ్రమ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్లు, బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్ట్ పోలవరం. అంతేకాదు, నిర్మాణంలో అనేక రికార్డుల్ని కూడా బ్రేక్ చేసింది. ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేసింది. అలాంటి ప్రాజెక్ట్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడానికి అనేక కారణాలు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తాము చెప్పిన మాటలను ఆచరణలో చూపించలేకపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వనరులే. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. అయితే 2013 నాటి అంచనాల మేరకు మాత్రమే తాము నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పదే పదే చెప్తోంది. ఇదే విషయం పార్లమెంట్లోనూ స్పష్టం చేస్తూ వచ్చింది కేంద్రం. 2013 నాటి అంచనాల ప్రకారం 20,338 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది. అందులో జాతీయ హోదా ఇవ్వక ముందు చేసిన ఖర్చులు పోను 15,667 కోట్ల నిధులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం చెబుతూ వచ్చింది. నిర్మాణంలో జరిగిన జాప్యంతో పెరిగిన వ్యయానికి అనుగుణంగా అంచనా వ్యయం సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతూ వచ్చింది.
దానికి అనుగుణంగా 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్లుగా నిర్ణయించాలని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కూడా పలుమార్లు ఈ అంశాన్ని సీఎం సహా ఏపీ ప్రభుత్వ వర్గాలు పలుమార్లు ప్రస్తావించాయి. ఒకటా రెండా దాదాపు 60 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్ రాజకీయంగా నలిగిపోతూనే ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాయిదాలు పడుతూనే ఉంది. పోలవరం ఎత్తు పెంచితే పొరుగు రాష్ట్రాలతో ఇబ్బందులు, వర్షాలు పడితే వరదలు, నిర్వాసితుల ఆందోళనలు, భూసేకరణలో లొసగులు, ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇలా వరుస పెట్టి ఎదురొచ్చే సవాళ్లు. గతంలోనూ మంత్రులు ఎన్నో ప్రకటనలు చేశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప పూర్తి చేసిన దాఖలాలు లేవు. అసలు గత ప్రభుత్వాలు పోలవరం పూర్తి చేయడంలో ఎందుకు విఫలమయ్యాయి? ఇప్పుడు ఏ ధైర్యంతో కూటమి సర్కార్ ముందుకు వెళ్తోంది? పోలవరం ప్రాజెక్టును 2018 మార్చి నాటికే పూర్తి చేస్తాం, రాసి పెట్టుకో. ప్రాజెక్ట్ పరిగెడతా ఉంది. 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం ఇవాళ రాష్ట్ర ప్రజలకు వచ్చిందండి. ఇది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని అసెంబ్లీ సాక్షిగా 2016లో చేసిన ప్రకటన. ఆ ప్రకటన చేసి దాదాపు దశాబ్దం. తొందరెందుకన్నా 2021 డిసెంబర్ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ లో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని అందిస్తాం. We will complete this project by 2021 December. We are committed to it. 2020లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలోనూ వెలుపలా చెప్పినవి. ఇక తర్వాత వైసీపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పిన మాటలు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ డెడ్ లైన్ లేదు. నెంబర్ 1, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఇట్లే టైం, ఏ లాంగ్ టైం పడుతుంది. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నది చెప్పలేం, దానికి డెడ్ లైన్లు లేవు అంటూ ప్రకటించారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలవరం డెడ్ లైన్స్ మారేవి. అసలు పోలవరానికి 1941లో పురుడు పోసుకుంది. అప్పటి నీటిపారుదల ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనలపై ఓ నివేదికను రూపొందించారు. మొదట్లో దీని వ్యయం 129 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లకు చేరింది. ఇలా 7-8 దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో ప్రయత్నాలు జరిగి 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్న చందంగా కనిపించిన పోలవరం నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కొంత కదలికొచ్చింది. జలయజ్ఞంలో భాగంగా డ్యాం పనులతో పాటు కాలువల పనులు కూడా కొంతవరకు జరిగాయి. ఆ తర్వాత 2013లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కింది. దాంతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాలు వినిపించాయి. కేంద్రమే బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేస్తుందని ప్రకటించడంతో ఎదురుచూపులు ఇక ముగిసినట్టేనని భావించారు. కానీ పలు కారణాల వల్ల చట్టం చేసి ఏళ్లు దాటుతున్నా పోలవరం పూర్తి కాలేదు. 2021 వరకు అధికారిక లెక్కల ప్రకారం పూర్తయిన పోలవరం పనులు చూస్తే ఎర్త్ వర్క్ 88%, ఎంబాంక్మెంట్ 34%, కాంక్రీట్ పనులు 81%, గేట్లు 72.12%, ఎడమ కాలువ ఎర్త్ వర్క్ 91.69%, ఎడమ కాలువ స్ట్రక్చర్ 62.78%, కుడి కాలువ ఎర్త్ వర్క్ 100%, కుడి కాలువ స్ట్రక్చర్ 94.84%, భూసేకరణ 67.26%. 2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్వేలో 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ప్రతి నెల ఓ సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. డైఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుంది. వరదలతో కుంగిన గైడ్ బంకును తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేస్తోంది.
స్పిల్ ఛానల్, ఐకానిక్ వంతెన పనులు త్వరలో చేపట్టనున్నారు. గత టీడీపీ పాలనలో 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు నేతలు చెబుతున్నారు. పోలవరం నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో కాలనీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. అయితే వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి సౌకర్యాలతో కాలనీలు ఏర్పాటు కాలేదన్న ఆరోపణలున్నాయి. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆస్పత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు, ఇతర సౌకర్యాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతూ ప్రభుత్వాలను నిలదీస్తున్న పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వంలో పునరావాస కాలనీలు ప్రారంభించిన 210 కోట్ల మేర బిల్లులు బకాయి పడ్డాయి. కూటమి ప్రభుత్వం తాజాగా పాత బకాయిలతో పాటు పునరావాసానికి మరో 502 కోట్ల రూపాయలు ప్రకటించింది. పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని 12,000 ఎకరాల భూసేకరణ చేశారు. మరో 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు, 10,000 కుటుంబాలున్నాయి. పునరావాసం, పరిహారం విషయంలో నేటికి 10 నుండి 20% వరకే పూర్తయిందనేది వాస్తవం.